హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. శ్రీచంద్ర ఫుడ్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉన్న సకినాలు ఎలా చేయాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి మీ అందరి కోసం. సకినాల కోసమని రైస్ని నానబెట్టుకోవాలి. నేనైతే 3 కిలోలు రైస్ తీసుకున్నాను. 3 కిలోలు రైస్ని నైట్ ముందుగా శుభ్రం చేసి పెట్టుకొని కడుక్కోవాలి. కడిగి వాటర్ వేసి నానబెట్టుకోవాలండి రైస్ని. ముందు రోజు నానిన బియ్యాన్ని గంపలో పోసి వాటర్ లేకుండా వాడి ఫిల్టర్ చేసుకోవాలి. పట్టడం అయిపోయిందండి. పట్టించుకున్న పిండిలో నువ్వులు 1/2 కిలో నువ్వులు వేసానండి. వాము 100 గ్రామ్స్, సాల్ట్ రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని ఇలా గిన్నెలోకి తీసుకొని బాగా కలిపితే గుల్లగా వస్తాయి. ఎంత బాగా కలుపుకొని అంత బాగా వేసుకోవాలి. కాటన్ బెడ్షీట్ వేసుకొని గౌరమ్మని చేసుకొని సకినాలు పోసుకుంటారు. ఇక్కడ తెలంగాణ సాంప్రదాయకం ఇలాగా గౌరమ్మను పెట్టుకుని సకినాలు పోసుకోవడం. కలిపి పెట్టుకుని పిండి మొత్తం ఇదే ప్రాసెస్లో పోసుకోవాలి సకినాలు. నాకైతే మా ఆంటీ మా అక్క అందరం కలిపి సకినాలు పోసుకుంటున్నాం. సకినాలకి ఎక్కువ ఆయిల్ పీల్చుకోదండి, టేస్ట్ అయితే బాగుంటాయి. ప్రాసెస్ మాత్రం ఈజీగానే ఉంటుంది సకినాలు పోయడం. నారిపోయి ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. కొన్ని వేసుకొని వేయించుకోవాలి. వేగినవన్నీ పైకి తేలుతాయండి. వేగిపోయినవి తీసుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే సకినాలు తెల్లగా ఉంటాయి కాబట్టి చూసి వేగాయని మనం చూసుకొని తీసుకోవడమేని. వేగిపోయి ఈ విధంగా వేగితే తీసుకోవాలి వేరే ప్లేట్లోకి. వేసుకున్న సకినాలన్నీ ఇదే ప్రాసెస్లో వేయించుకొని తీసుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే సకినాలు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి సకినాలు. మనం టీలో ముంచుకొని తినొచ్చండి. చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకు కూడా తింటారు సకినాల్ని. మనం చట్నీతో కూడా తింటే టమాటా చట్నీతో కూడా సూపర్గా ఉంటుంది. జామ్తో కూడా బాగుంటాయండి సకినాలు. లాంగ్ జర్నీలు చేసేటప్పుడు బయట ఫుడ్ తినడం ఇష్టం లేకపోతే ఇలా చేసుకొని జామ్ అయినా సరే టమాటా చట్నీతోనైనా తింటే చాలా బాగుంటుందండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.